హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ 2 వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తాం. మనకి ఐశ్వర్య పట్టు అని కొత్త వెరైటీ. ఐశ్వర్య పట్టు కంచిలో ఐశ్వర్య పట్టు అని మంచి కలర్స్ కాంబినేషన్. టోటల్ సారీ అంతా మనకి 2 కలర్స్ వస్తుందండి. టోటల్ గా ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది. దానికి పళ్ళు వచ్చేసరికి గ్రీన్ ఇచ్చేసారు. ఇక్కడ మిడిల్ పార్ట్ లో మొత్తం అంతా కూడా మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ జరీతో 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి సిల్వర్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. లైన్స్ ఇస్తూ కూడా మనకి ఏంటంటే ఒకటి సిల్వర్ జరీ బుట్టి, ఒకటి గోల్డ్ జరీ బుట్టితో మనకి పళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఓకే, సారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ సారీ టోటల్. దానిపైన పళ్ళు కలర్ మనకి ఏదైతే గ్రీన్ ఉందో అదే గ్రీన్ మనకి ఒక ఇకత డిజైన్స్ లాగా తీసుకున్నాం. ఎల్లో పార్ట్ లో వచ్చే కాడికి సిల్వర్ జరీ ఒక లైన్, గోల్డ్ జరీ ఒక లైన్ తో బుట్టి. ఇది మనం ఇంతకు ముందు పళ్ళులో చూసిన బుటీసే కానీ కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ మాత్రమే కాకుండా దీంట్లో మనకి జరీతో క్రాస్ లైన్స్ కూడా అక్కడక్కడ తీసుకున్నారు. అంటే మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. గ్రీన్ కలర్ పళ్ళు కలర్. ఓకే, బ్లౌజ్ వచ్చి మనం ప్లెయిన్ ఇస్తాం అనమాట. ఏదైనా ప్యాటర్న్స్ కానీ అలా చేసుకోవడానికి బాగుంటుంది. బోర్డర్ టూ సైడ్స్ ఒకటే బోర్డర్. ఓకే, ఇక్కడ మనం ఏదైతే కడ్డీ బోర్డర్ చూస్తున్నామో ఇదే కడ్డీ బోర్డర్ ఈ బ్లౌజ్ పార్ట్ లో మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7,800 పడుతుంది. 7,000 ప్యూర్ కంచి పట్టు 7,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి 25% నుంచి 30% డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ వస్త్రకళ పట్టు అండి. వస్త్రకళ పట్టు అంటే పట్టు సారీస్ లోనే మనకి వస్త్రకళ పట్టు బాగుంటుంది అండి. సారీ కాంబినేషన్ అది చాలా బాగుంటుంది. రాణి పింక్ అండ్ బ్లూ కలర్. అవునండి. దీంట్లో మనకి డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇట్లా ఒక పంజరంలో ఒక బర్డ్ నుంచున్నట్లుగా మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా పీకాక్ ఇచ్చారు స్టాండింగ్ పొజిషన్ లో. ఆ 2 కలర్స్ కాంబినేషన్, 3 కలర్ కాంబినేషన్. ఇక్కడ ఒక డిఫరెంట్ బ్లూ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్, ఇక్కడ ఇంకొక డిఫరెంట్ రాయల్ బ్లూ. మొత్తం మనకి 3 లైన్స్ లాగా డివైడ్ చేశారనమాట. మిగిలిన పార్ట్ అంతా గోల్డ్ కలర్. పార్ట్ లో కూడా మనకి మొత్తం లహరియా డిజైన్స్ ఇచ్చారన్నమాట. ఈ సారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది. ఈ కలర్ కూడా బాగుందండి. ఇది మనం వన్ ఆఫ్ ది కలర్ ఇంతకు ముందు మనం రాయల్ బ్లూ టైప్ చూసాం కదండి బర్డ్స్ లో, సేమ్ అదే కలర్ మనకి సారీ ఇచ్చారు. ఇక్కడ కూడా టోటల్ గా చాలా దగ్గరగా మనకి చిన్న చిన్న పీకాక్స్ ని గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. అంటే లైన్స్ వైజ్ గా ఫామ్ చేశారు. పైన బోర్డర్ మనకి మంచి పింక్ ఇచ్చారండి. పింక్ తర్వాత మనకి చిన్న గోల్డ్ బోర్డర్, సిల్వర్ గోల్డ్ బోర్డర్ తో మనకి మొత్తం పైన బోర్డర్ డిజైన్ చేసాము. కింద బోర్డర్ కొంచెం పెద్దగా వస్తుంది, చాలా బాగుంటుంది. కింద బోర్డర్ కూడా సేమ్ మనకి చిన్న ప్లెయిన్ బోర్డర్స్ కానీ కలర్స్ వేరియేషన్ వల్ల బోర్డర్ చాలా అందంగా చాలా బాగా వచ్చాయి అన్నమాట. సారీ మొత్తం కూడా ఈ పికాక్స్ అనేది చాలా బాగుంటుంది. దగ్గరగా చాలా నీట్ గా చాలా బాగా ఇచ్చామన్నమాట. సారీ మొత్తం కూడా ఇంతే దగ్గర. ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి. బ్లూ అనేసరికి ఎక్కువ మనకి గ్రీన్ కానీ లేదు అంటే మెహందీ గ్రీన్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ అయ్యే విధంగా పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చాలా బాగుంటుందండి. అంటే బోర్డర్స్ ఈ కాంబినేషన్స్ వచ్చే లోపల సిల్వర్ జరీ గోల్డ్ జరీతో బ్లౌజ్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఒకటి పెద్ద బోర్డర్ ఉంటుంది, ఒకటి చిన్న సారీలో ఉన్నట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చి 8,250 పడుతుంది. 8,250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ కంచిపట్టులో లైట్ వెయిట్ అండి. స్కర్ట్ బోర్డర్ లో కంచిపట్టులో లైట్ వెయిట్ సారీ. ఓకే, లైట్ వెయిట్స్ లో చాలా డిజైనర్స్. ట్రెడిషనల్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్. పళ్ళు పార్ట్ గ్రీన్ వచ్చింది. పళ్ళు పార్ట్ మంచి గ్రీన్ తీసుకున్నామండి. గ్రీన్ లో మనకి మంచి పికాక్స్ డిజైన్స్ తీసుకున్నాం గోల్డ్ కలర్ తో. అవునండి, గోల్డ్ కలర్ తో చాలా చిన్నగా పికాక్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేటట్టుగా మనం పళ్ళు డిజైన్ స్మాల్ సైజ్ లోనే కానీ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనకి ఇక్కడ అంతా కూడా. ఇది కూడా మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారనమాట. వన్ సైడ్ చూసినట్లయితే కనుక కల్నేత బ్యాక్గ్రౌండ్ తో ఒక బోర్డర్ ఉంటుంది. అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత వచ్చింది. సేమ్ డిజైన్ సెకండ్ వైపు మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ క్రాస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయండి. ఫుల్ సారీ అంతా కూడా ఈ లైన్స్ అనేది మనకి ఫామ్ చేశారు.
ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేకాడికి చాలా బాగుంటుందండి శారీ. అది పళ్ళు, ఇది శారీ అన్నమాట. ఇక్కడ మనకి డిజైన్స్ ఏం లేకపోయినా కూడా ఈ లైన్స్ వచ్చేసరికి కూడా చాలా నీట్ గా చాలా హైలైట్ గా కనిపిస్తుందండి. ఇవి మొత్తం జరీ లైన్స్ అన్నమాట. ఈ రెడ్ కలర్ పైన జరీ లైన్స్ వచ్చే లోపల చాలా అందం వచ్చింది. తర్వాత మళ్ళీ మనకి పైన చూసినట్లయితే మనకి మంచి కడ్డీ బోర్డర్, ఒక చిన్న సైజ్ లో కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చాము. కింద మనకి చాలా హైలైట్ ఉంటుందండి బోర్డర్ కాన్సెప్ట్, స్కర్ట్ బోర్డర్. సేమ్ బోర్డర్ పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. దాంతో పాటు ఎక్స్ట్రా మనకి పికాక్స్ ఇచ్చామన్నమాట. చాలా బిగ్ సైజ్ పికాక్స్ తీసుకున్నాం. ఇదే పికాక్ వచ్చి పళ్ళులో చాలా చిన్నగా ఇచ్చాము. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి చాలా పెద్దగా గ్రీన్ కలర్, మంచి కల్నేత బ్యాక్గ్రౌండ్. కానీ గ్రీన్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి ఆల్ ఓవర్. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పళ్ళు కలర్ అండి, గ్రీన్. లైన్స్ కామన్ గా కంటిన్యూ అవుతాయి. సారీ మొత్తం ఎలా అయితే గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారో ఇలా లైన్స్ ఉన్న దాని వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా మంచి ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి ప్యూర్ కంచిపట్టు లైట్ వెయిట్ అండి, 7,500 పడుతుంది. 7,500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది అనార్కలి సిల్క్ అని కొత్తగా వస్తుందండి. లైట్ వెయిట్ సిల్క్. ఓకే, బాగుంటుంది, కొత్త వెరైటీ. ఇప్పుడు మన సంక్రాంతి ఇలా అని చెప్పి కొత్త ఫ్యాబ్రిక్స్ అన్ని ఇస్తున్నాము. కలర్ కూడా చాలా బాగుందండి, మంచి బ్రైట్ కలర్ తీసుకున్నారు. పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. ఈ శారీ చూసినట్లయితే కనుక మనకి పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారండి, గోల్డ్ కలర్. ఈ శారీలో మనకి ఏవైతే క్రీమ్ కలర్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్స్ కనిపిస్తున్నాయో ఈ లైన్స్ అనేది మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. కాకపోతే మనకి పైన స్మాల్ సైజ్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. ఓకే, కొంచెం బాగా బిగ్ సైజ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకి మిడిల్ చాలా బాగుంటుందండి, హైలైట్ గా మనకి మంచి పింక్, బేబీ పింక్ కాంబినేషన్ తీసుకుని మనకి జరీతోనే హైలైట్ చేస్తూ సిల్వర్ జరీ, గోల్డ్ జరీ హైలైట్ చేస్తూ ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్, ఒకటి వచ్చి బ్లూ, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనం మొత్తం శారీ అంతా కూడా బంచెస్ డిజైన్ చేసాం. కానీ ఆ బుటీస్ కూడా ఈ కలర్ కాంబినేషన్ మీద చాలా క్లియర్ గా డిజైన్ అనేది మెన్షన్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది, చాలా దగ్గర ఇచ్చారు. దగ్గర ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయండి? వీటిలో కలర్స్, డిజైన్స్ కలర్స్ ఉన్నాయి. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ కూడా ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ రన్నింగ్ ఇస్తాం, రన్నింగ్ బ్లౌజ్. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ బుటీలో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో దాంట్లో మనం సింగిల్ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకుని మనకి నచ్చిన కలర్ దాంతో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3,800 పడుతుందండి. అనార్కలి సిల్క్స్ 3,800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది బనారస్ లో ఫ్యాన్సీ అండి, బనారస్ లో ఫ్యాన్సీ సారీ. కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి. ఇక్కడ ఏమో మనకి లైట్ ఆరెంజ్ కలర్, ఇక్కడ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు ఇచ్చారు. ఇక్కడ పీచ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా గోల్డ్ కలర్ ఇచ్చారు. తర్వాత పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఇచ్చారు. మనకి గోల్డ్ కలర్ ఎక్కడైతే మనకి కాంబినేషన్ ఉంటుందో ప్రతి చోట కూడా క్రషర్ టైప్ లో మనకి ఫ్యాబ్రిక్ ని యూస్ చేశారు. ఈ సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట, ఫుల్. ఓకే, బాక్సెస్ మోడల్. ఇదేంటంటే మనకి మంచి కడ్డీ బోర్డర్ అండి, జరీ కడ్డీ బోర్డర్ నే కొత్తగా ఉంటుందని, వెరైటీగా ఉంటుందని మనం క్రషర్ టైప్ లో చేసాం అనమాట. మొత్తం పైన బోర్డర్ అయితే మనకి ఒక చిన్న బోర్డర్ వస్తుంది. బోర్డర్ తర్వాత మళ్ళీ మనకి ఇట్లా జరీ లైన్స్, క్రషర్ టైప్ తర్వాత మళ్ళీ ప్లెయిన్ బాక్సెస్. ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదండి, ఇక్కడ పీచ్ కలర్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా బాక్సెస్ మోడల్లో వచ్చిందనమాట. 1 or 2 times మనం ఇలా కట్టుకున్న తర్వాత మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ తీసి ఈ ప్లెయిన్ దాంట్లో ఏదైనా ప్రింటింగ్ కూడా అవైలబుల్ ఉంది. దీనిలో కలర్స్ ఉంటాయండి, ఇట్లా కలర్స్, డిజైన్స్ బాగున్నాయండి. ఇట్లా క్రష్ మోడల్ లో చాలా వెరైటీస్. క్రష్డ్ మోడల్. ఇది 2.5 meters తర్వాత టోటల్ గా మళ్ళీ ప్లెయిన్ ఉంటుంది. మళ్ళీ మనకి 2.5 meter తర్వాత ఇలా వస్తుంది. ఓకే, చెక్స్ టైప్ లో కాకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ ఇస్తాం. కలర్స్, ఈ కలర్స్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు. దీంట్లో గోల్డ్, లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ వచ్చేకాడికి పైన మనకి మస్టర్డ్ ఉంది కాబట్టి కింద వచ్చేకాడికి మనకి మంచి కనకాంబరం కలర్, పీచ్ కలర్ ఇస్తారనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది అండి, రన్నింగ్ బ్లౌజ్. పైన మనకి షేడెడ్ లాగా చెక్స్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ లైన్స్ లాగే ఇచ్చారనమాట బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 5,100 పడుతుందండి. బనారస్ ఫ్యాన్సీ సారీ 5,100 రూపీస్. ఈఎస్ఐ విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్టుడి తర్మలో ఒక షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతరమా. నెక్స్ట్ వెరైటీ ఇది చాలా బాగుంటుందండి. కోటాలోనే లైట్ వెయిట్ అన్నమాట. చాలా లైట్ కోటాలో వెయిట్ కోటా ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ డిజైనర్ శారీ అండి. ఓకే బాగుంటుంది శారీ. వావ్. సారీ మొత్తం కూడా స్లేట్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఒక బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఇది కూడా అవునండి, బేబీ పింక్ ఇస్తూనే మనం ఏంటంటే వీవింగ్ చిన్న చిన్న డిజైన్స్ తో డిజైన్ చేసాం అనమాట. సెల్ఫ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ అన్నమాట. అది ఇది మనకి రా సిల్క్ లో జూట్ మిక్స్ అండి. ఓకే, బోర్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకి మంచి గ్రే కలర్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ కోట. ఓకే, సో మనకి పైన మనకి షోల్డర్ పైన బోర్డర్ చూస్తే మనకి రా సిల్క్స్ తో పింక్ పళ్ళులో కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ ఇచ్చాము. శారీకి హైలైట్ ఏంటంటే బోర్డర్ అండి. పళ్ళులో ఉన్న బోర్డర్ నే ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. అంటే ఈ కాంబినేషన్స్ దీనికి చాలా బాగుంటుంది. రేర్ కాంబినేషన్స్ గా ఉంటుంది. 1 or 2 టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ గ్రే కలర్ మీద ఏదైనా ప్యాచ్ వర్క్స్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్రే కలర్ కాంబినేషన్ ఇక్కడ పింక్ కలర్ మీద మనం ప్యాచ్ వర్క్స్ చేయించుకోవచ్చు. ప్రింటెడ్ కూడా వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో అండి. కలర్ చాయిస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సింపుల్ గా ఉంది. మనం డైలీ వేర్ కి యూస్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న అకేషన్స్ కి కూడా వేసుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఓకే, బ్లౌజ్ చాలా బాగుంది. బోర్డర్ లో మనకి జూట్ సిల్క్ ఇచ్చాం కాబట్టి అదే బ్లౌజ్ ఇచ్చామన్నమాట. సేమ్ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 1200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఈఎస్ఐ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి అస్సాం కోట అండి. పీచ్ కలర్ అస్సాం కోట ఫ్యాబ్రిక్. మొత్తం చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి బంచెస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ టైప్ లో ఇచ్చారు మనకి. పళ్ళు అనేది ఒక పావు మీటర్ లాగా డిజైన్ చేశారనమాట. అది కూడా ఓన్లీ కడీ బోర్డర్ స్టైల్లో లైన్స్ వైజ్ గా మనకి వేరియేషన్ చూపించారు జరీ కలర్ తో. పైన బోర్డర్ వచ్చి మనకి కడీ బోర్డర్ ఇస్తారనమాట. కడీ బోర్డర్ ఇస్తూనే వీటిలో ఎలా ఉంటాయి హైలైట్ గా శారీ హైలైట్ అవడానికి మంచి ఇది మన లెమనెల్లో అండి. లెమనెల్లో గ్రీన్ తీసుకొని లెమనెల్లో పట్టు తీసుకొని మనకి ఒక చిన్న పికాక్ లాగా డిజైన్ చేశారనమాట. ఒక క్రీపర్ పైన మనకి క్రీపర్ డిజైన్ వచ్చేకాడికి మళ్ళీ గ్రీన్ ఇచ్చారు. మొత్తం అంటే ప్రతి చోట కూడా గ్రీన్ కలర్ అనేది కామన్ గా కనిపిస్తుందండి. కానీ ఈ పికాక్స్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ మాత్రం మనకి చేంజ్ చేశారు. ఒక చోట ఎల్లోలోనే మనకి షేడ్స్ తీసుకున్నారు, ఇంకొక చోట బ్లూ కలర్ లోనే షేడ్స్ ఇచ్చారు. అట్లా షేడ్ తీసుకుని మొత్తం మనకి శారీ అంతా కూడా ఇట్లా చాలా దగ్గర. కింద బోర్డర్ మనకి కొంచెం పెద్ద బోర్డర్ ఇస్తారు. బిగ్ సైజ్ ఇస్తారు. బిగ్ సైజ్ పైన మనకి బోర్డర్ పైన ఇట్లా పికాక్స్ ఈ బంచెస్ కూడా చాలా క్యూట్ గా ఇచ్చారు. చాలా అందంగా చాలా మంచి కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసాము. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. అది మెటీరియల్ వచ్చి అస్సాం కోట కాబట్టి బ్లౌజ్ వచ్చి మనం చందేరి ఇచ్చాము. 2 సైడ్స్ కూడా సారీలో ఉన్నట్టే మనకి బోర్డర్స్ ఇచ్చారండి. పైన కొంచెం స్మాల్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఇట్లాంటి అస్సాం కోటలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 1900. ఓన్లీ 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డిజైనర్ సారీ మ్యాంగో ఎల్లో షేడ్. ఓకే, ఇది వచ్చేసి టోటల్ గా మనకి మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారండి. దానికి బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఉండే విధంగా ఎంబోజ్ లుక్ కనిపిస్తున్న బోర్డర్ ఇచ్చారు. ఎడ్జ్ లో మాత్రం మనకి బోర్డర్ కి సారీకి వేరియేషన్ చూపించడం కోసం పింక్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ మొత్తం కూడా మనకి పైన షోల్డర్ పార్ట్ అంతా ప్లెయినే ఉంటుందండి. ఎందుకంటే కింద ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ సారీకి మెయిన్ ఈ డిజైనర్ బోర్డర్ అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని చాలా మంచి కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసామన్నమాట. ఓకే, కానీ చాలా కలర్ఫుల్ గా ఉందండి ఈ బోర్డర్ మాత్రం. దీంట్లో మనకి డిజైన్స్ చేంజెస్ ఉంటాయండి. కలర్స్ కానీ చేంజ్ ఉన్నాయండి. వెరైటీస్ చాలా వెరైటీస్. ఇక్కడ ఉన్న డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయా? కలర్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్లో మనం ఏదైతే చూసామో గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే వన్ సైడ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. అంటే పింక్ కలర్ తో గోల్డ్ వర్క్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఈఎస్ఐ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. ఒక చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ లోనే వెరైటీ అన్నమాట. మనం జరీ లైన్స్ వెరైటీగా ఇచ్చాము. ఇది మనకి 3 కలర్స్ వచ్చింది.
డార్క్ గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ 3 కలర్స్ తో మనకి షేడెడ్ తో ఇచ్చారు శారీ మెయిన్ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ వచ్చి బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ తీసుకుని మంచి బ్లూ, గ్రీన్, డార్క్ లైట్ అండ్ డార్క్ కలర్, లైట్ అండ్ డార్క్ గ్రీన్స్ తో మనం బోర్డర్స్ మొత్తం కూడా ఎల్ షేప్ లో చేసాం అన్నమాట. ఓకే, ఈ ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ అనేది ఈ సారీకి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద క్రీమ్ కలర్ ఏదైతే ఉందో ఈ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ అంతా కూడా క్లియర్ గా కనిపించే విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ తో బంచ్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ తో మనం డిజైన్ చేసాం. ఇక్కడ ఏదైతే మనకి కలర్స్ తీసుకున్నారో బ్లూ కలర్ ఫ్లవర్ అలాగే గ్రీన్ కలర్ తో సేమ్ మనకి ఇక్కడ కూడా అట్లాగే బంచెస్ లాగా డిజైన్ చేశారు. సారీ ఎండింగ్ వరకు వస్తుంది. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇంత దగ్గరకు ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్. సేమ్ కలర్ కాంబినేషన్. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంతో డిజైన్స్ ఉంటాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ కలర్ కాంబినేషన్. అంటే ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. చందేరి ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఇచ్చారో క్రీమ్ కలర్ బేస్ లో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈఎస్ఐ విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్టుడి తరమాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తరమా. నెక్స్ట్ వెరైటీ ఒక జూట్ సిల్క్ అండి. జూట్ సిల్క్ బేబీ పింక్ కలర్ బాగుంటుంది సారీ. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ మనకి మంచి ప్యాచ్ వర్క్ గోల్డ్ కలర్ తో ప్యాచ్ వర్క్ ఇస్తుంది. చెక్స్ టైప్ లో ఒక డిజైన్ చేసాము. దాని తర్వాత కూడా మళ్ళీ మనకి ఒక జరీ వర్క్ తో పిటాయి వర్క్ లాగా ఒక చిన్న లైన్ తీసుకున్నాము. లేస్ తీసుకున్నాము. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుందండి. ఇంకొక 2 సైడ్స్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కింద బోర్డర్ లో వచ్చేసరికి మనకి డిజైనర్ బోర్డర్ ని కూడా యాడ్ చేశారు. క్రీమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన కాటన్ థ్రెడ్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఒక లైన్ వచ్చేసరికి మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇంకొకటి ఏమో మనకి కల్సెం మోడల్లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఎల్ షేప్లో ఇచ్చారు. శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. పైన మనకి డిజైన్ వేరుగా ఉండాలని బోర్డర్ అనేది క్లియర్ గా బోర్డర్ అనేది ఇక్కడ హైలైట్ గా చాలా బాగుంటుంది. ఓకే, కానీ కలర్స్ కాంబినేషన్ బాగుంది. రెండు కూడా ప్లెజెంట్ కలర్స్ ఇచ్చారు. దట్టు మనకి లైట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్. పళ్ళు బోర్డర్ కి మనకి ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ లో చెక్స్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు కదండి. సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్ లో మనకి ఏదైతే లేస్ ఇచ్చారో పిటాయి వర్క్ తో అది వన్ సైడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది లైట్ వెయిట్ జార్జెట్ అండి, లంగావోని మోడల్. లైట్ వెయిట్ లో జార్జెట్. ఇది మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో స్పార్కిల్స్ టైప్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంటుంది. ఇది 2.5 మీటర్స్ అండి. మనకి లంగావోని స్టైల్లో ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్. పైన బోర్డర్ చూసినట్లయితే ఫ్లోరల్ ప్రింట్ ఇస్తూనే మనకి ఏంటంటే చాలా అందంగా కూడా మనకి ఒక కట్ వర్క్ డిజైన్ ఇచ్చాము. రెడ్ కలర్ బేస్ తీసుకొని ఒక జరీ డిజైన్స్ తో పిటాయి వర్క్ కట్ వర్క్ లో చేసాం. అంటే ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు ఫ్లోరల్ డిజైన్ తో. ఇక్కడ వచ్చేసరికి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. వన్ సైడ్ గోట్ వర్క్ ఇచ్చారు. ఇంకా 2 సైడ్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్తో పాటు ఎక్స్ట్రా మనకి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన సీక్వెన్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్ తో ఉన్న బోర్డర్ యాడ్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఎక్స్ట్రా ఇక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పట్ వర్క్, ఇది మన థ్రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ నెట్ తీసుకుని నెట్ దాని తర్వాత మనకి రెడ్ కలర్ అట్లా ఆరెంజ్, బ్లూ, పింక్, క్రీమ్ కలర్ ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఆ బాదం షేప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒక చిన్న ఫ్లవర్ ని డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మల్టీ కలర్. ఇది పైన షోల్డర్ అన్నమాట. మనకి కుచ్చుల్లోకి వచ్చే కాడికి క్రేప్ సిల్క్.
లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి క్రేప్ సిల్క్ ఇచ్చాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో రెడ్ కలర్ వచ్చింది కదండి కట్ వర్క్ స్టైల్లో. సో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి కుచ్చిలపాటు డిజైన్ చేశారు. ఇక్కడ ఏం ఫ్యాబ్రిక్ అండి ఇది? ఇది వచ్చి క్రేప్ అండి. క్రేప్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఇంతకు ముందు మనం చూసిన బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు ఇట్లా బోర్డర్స్. ఈ కలర్ ఇది కూడా మనకి చూస్తుంటే ఈ కలర్స్ అనేది జిగ్జాగ్ లైన్ లాగా వెళ్ళింది. ఓకే, బా. దీనికి బ్లౌజ్ పైన మనకి ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇచ్చామండి. ఫ్యాబ్రిక్ చేంజ్ రా సిల్క్. ఇక్కడ నెక్ ఇచ్చేసారు ఆల్రెడీ. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇస్తారండి. ఓకే, కింద మనకి డిజైనర్ ఇచ్చారు కదండి, అంటే మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్. మనం 3/4 హ్యాండ్స్ పెట్టుకునే విధంగా ఇది మనకి బోర్డర్ లాగా రిస్ట్ దగ్గర వచ్చే విధంగా ఇచ్చారనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి లంగావని స్టైల్లో డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్, లైట్ వెయిట్ ఉంటుంది. షిఫాన్ అంటేనే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బాగుంటుంది. సారీ మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ మనకి మంచి చిన్న బోర్డర్ అండి, చాలా అందంగా, చాలా చిన్న బోర్డర్, గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో. దాంతో మళ్ళీ మనకి ఒక పింక్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ తో 3 కలర్ కాంబినేషన్ తో మనం వర్క్ చేస్తూనే మధ్యలో కూడా మనం స్టోన్ వర్క్ ఇచ్చామన్నమాట బోర్డర్ కి. ఇది వచ్చి మనకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసే కాడికి చాలా బాగుంటుందండి. ప్యూర్ షిఫాన్ పైన మనకి చిన్న మెహందీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మంచి చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చామన్నమాట. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అదే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇంత దగ్గరకు ఉంటుందండి. ఫుల్ శారీ అంతా. ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చాలా బాగుంటుందండి, డిజైనర్ బ్లౌజ్ ఇస్తుంది. ఈ బోర్డర్ లో మనం పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్, గ్రీన్ కలర్ తో మనకి లీఫ్ పార్ట్ ఇచ్చారు కదండి. ఈ 3 కలర్స్ అనేది ఎక్కడా మిస్ అవ్వకుండా మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. లైన్స్ వచ్చాయి అనమాట, పింక్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్, మధ్యలో మనకి గోల్డ్ కలర్ టచ్ చేస్తూ మల్టీ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారనమాట, డిజైనర్ బ్లౌజ్. దీనిలో కలర్స్ ఉంటాయి, కలర్స్ ఉన్నాయండి, కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3200 పడుతుంది. 3200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ బాగుంటుందండి, లైట్ వెయిట్ సారీ, పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్. దీని మీద మనం మ్యాటీ వర్క్ ఇచ్చామన్నమాట. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పీచ్ కలర్, ఇక్కడ మనకి ఒక హాఫ్ పార్ట్ ఇచ్చారండి. అంటే మనకి టోటల్గా 1/2 మీటర్ ఉంటుంది. దాంట్లో ఒక 1/4 మీటర్ వరకు సారీ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఇచ్చారు. సారీ వచ్చి మనకి ఇలా ఉంటుంది. ఈ కలర్ మంచి లైట్ పీచ్ కలర్ అనమాట. ఒక రాసులకు చిన్న బోర్డర్ లాగా బ్లాక్ కలర్ తో ఇచ్చారు. దాని తర్వాత సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ పీచ్ కలర్ మీద బ్లాక్ లైన్స్ తోనే చిన్న లైన్స్ లాగా వీవింగ్ లోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి మ్యాంగో డిజైన్ అండి, బ్లాక్ కలర్. అట్లనే మనకి పీచ్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ తో మ్యాటీ వర్క్ ఇచ్చారు. 2 మ్యాంగోస్ ని మనకి ఒకటే బూటీలో ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో. సారీ పైన షోల్డర్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. మనకి కింద బోర్డర్ వచ్చే లోపల ఇంకా చాలా బాగుంటుంది. పైన లైన్స్ ని ఇక్కడే కంటిన్యూ చేశారు, కాకపోతే కొంచెం లెంతీగా తీసుకుని దానిపైన కూడా ఒక లతలాగా ఒక డిజైన్ ఇస్తూ దానిపైన 2 కలర్ కాంబినేషన్ తో మనకి ఒకటి డార్క్ పీచ్, బ్లాక్ కలర్ తో లతలాగా తీసుకుని మళ్ళీ సేమ్ ఏదైతే మనం బూటీస్ చూసామో అదే బూటీస్ మనకి కంటిన్యూ ఇచ్చారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ మెటీరియల్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, దీంట్లో మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది, అలాగే మ్యాటీ వర్క్ కూడా ఇచ్చారనమాట, అంటే థ్రెడ్ వర్క్ కూడా. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్. ఈ సారీ కాస్ట్ వచ్చి 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, ఈఎస్ఐ విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. అంతేకాకుండా సంక్రాంతి వరకు 25% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్చూడే తెరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.